హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. జీడీఎస్ 2026 రిక్రూట్మెంట్కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ వచ్చిందండి. ఇప్పుడే ప్రస్తుతం జరుగుతున్న డాక్యుమెంట్ వెరిఫికేషన్లో చాలామంది క్యాండిడేట్స్ రిజెక్ట్ అవుతున్నారు. అలాగే సెకండ్ లిస్ట్ గురించి కూడా ఒక బిగ్ అప్డేట్ వచ్చింది. మీరు కూడా జీడీఎస్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎందుకంటే ఒక చిన్న మిస్టేక్ మీ జాబ్ ఛాన్స్ని పూర్తిగా పోగొట్టవచ్చు. ఓకేనా? ఇది కూడా ఈ బ్రేకింగ్ న్యూస్ అనేది కూడా ఒక పోస్టల్ డిపార్ట్మెంట్లో అఫీషియల్ దగ్గర నుంచి తీసుకున్న న్యూస్ అండి ఇది. ఓకేనా? కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు క్లారిటీ అనేది వస్తుంది. ఓకేనా? ఇంకా వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. మనం ముందుగా ఇప్పుడు వెరిఫికేషన్ గురించి కనుక మాట్లాడుకుంటే, ఇండియా పోస్ట్ ఇప్పుడు చాలా స్ట్రిక్ట్గా డాక్యుమెంట్ అనేది వెరిఫికేషన్ చేస్తుందండి. ఓకేనా? కాబట్టి మీరు డాక్యుమెంట్స్ అనేది కరెక్ట్గా చూసుకోవాలి ఒకటి. ఓకేనా? అంత ముందుతో పోలిస్తే ఇప్పుడు రూల్స్ అనేది చాలా కఠినంగా ప్లస్ చాలా స్ట్రిక్ట్గా ఫాలో చేస్తున్నారండి. కాబట్టి ఇప్పుడు చాలామంది ఇందులో దాదాపు చాలామంది అంటే నేను సింపుల్ ఒక ఫిగర్ చెప్తున్నాను చూడండి, 30-50% మెంబర్స్ రిజెక్ట్ అవుతున్నారండి. దీనికి గల ప్రధాన కారణాలు ఏంటి తెలుసా? ఒకటి వచ్చేసి ఫస్ట్ సర్టిఫికేట్ మనం అప్లోడ్ చేసే సర్టిఫికేట్ ఒకటి, అక్కడ తీసుకెళ్లే సర్టిఫికేట్ ఒకటి, ఫస్ట్ వన్. సెకండ్ వచ్చేసి మన ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10th మెమో ఉందనుకోండి, మీ పేరు ఆధార్ కార్డులో పేరు స్పెల్లింగ్ మిస్టేక్ ఉండడం ఒకటి. సెకండ్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ అనేది మిస్టేక్ ఉండడం. ఓకేనా? తర్వాత ఇన్వాలిడ్ డాక్యుమెంట్స్ అంటే ఫేక్ డాక్యుమెంట్స్ అవి ఉంటాయి కదా, అవి తీసుకోపోతున్నాం. నెక్స్ట్ క్యాస్ట్ ప్రూఫ్ అనేది సరిగా లేకపోవడం అనేది మెయిన్ కారణాలు. ఓకేనా? డాక్యుమెంట్స్ కొంతమంది ఏం చేస్తారంటే ఇన్కంప్లీట్. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళేమో 10th మెమో దాంతోపాటుగా క్యాస్ట్ ఇవన్నీ అడిగితే వీళ్ళేమో ఓన్లీ 10th మెమో తీసుకుపోవడం, ఆ విధంగా రిజెక్ట్ అవుతున్నారు. ఇది మెయిన్ రీజన్ అండి. ఓకేనా? ఇంకోటి సెకండ్ అప్డేట్ ఏంటంటే 30-50% ఎందుకన్నానంటే, ఇప్పుడు మన స్టేట్ నుంచి వేరే స్టేట్కి అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ రిక్రూట్మెంట్కి అక్కడికి వెళ్తలేరు. ఓకేనా? వెరిఫికేషన్ కోసం వెళ్తలేరు. కాబట్టి 30-50% మెంబర్స్ అనేది మ్యాక్సిమం ఈ రిజల్ట్లో అనేది రిజెక్ట్ అయిపోయినట్టే ఇంకా. ఓకేనా? ఇక నెక్స్ట్ కనుక చూసుకుంటే మనకు ఇది ఒక ముఖ్యమైన విషయం చెప్తానండి మీ అందరికీ. ఓకేనా? మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర చాలా మంచి మార్క్స్ ఉన్నాయండి. చాలా మంచి మార్క్స్ ఉన్నా కానీ మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది సరిగా లేకపోతే కంపల్సరీ రిజెక్ట్ అయిపోతారు. కాబట్టి మీరు డాక్యుమెంట్స్ అనేది అన్నీ క్లియర్గా చూసుకోండి. ఓకేనా? మీ 10th మెమోలో నేము, ఆధార్ కార్డులో నేము, డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది క్లియర్గా చెక్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మనం సెకండ్ లిస్ట్ గురించి మాట్లాడుకుందాం. సెకండ్ లిస్ట్లో ఏంటంటే, సెకండ్ లిస్ట్ అనేది మ్యాక్సిమం ఇండియా పోస్ట్ అనేది సెకండ్ లిస్టు April 4th నుండి, డేట్ గుర్తుపెట్టుకోండి, April 4th నుండి ఏప్రిల్ 20 వరకు ఎప్పుడైనా రిలీజ్ చేసే అవకాశం అయితే ఉందండి. ఓకేనా? కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ అయితే పడకండి. ఫస్ట్ లిస్ట్లో రాని వాళ్ళు టెన్షన్ పడకండి. సెకండ్ లిస్ట్లో ఇప్పుడు ఫస్ట్ లిస్ట్లో దాదాపు దగ్గరగా ఎవరైతే కట్ ఆఫ్కి దగ్గరగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం కంపల్సరీ షార్ట్ లిస్ట్ అవుతారు. ఇంకొకటి ఏంటంటే, కొంచెం కట్ ఆఫ్ అనేది చాలా తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు సెకండ్ లిస్ట్లో సెలెక్ట్ అయిన తర్వాత కూడా వెరిఫికేషన్ అనేది మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఓకేనా? మీరు ఫైనల్ సెలెక్షన్ అనేది మీ వెరిఫికేషన్ మీదే ఆధారపడి ఉంటుంది. ఒకవేళ సెకండ్ లిస్ట్లో కూడా మీ పేరు రాకపోతే అప్పటికి కూడా టెన్షన్ పడకండి. 3rd, 4th, 5th, 6th అలా వస్తూనే ఉంటుంది. జూన్ వరకు లిస్టులు అనేది రిలీజ్ చేస్తూనే ఉంటారు. కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ అయితే పడకండి. ఓకేనా? ఫస్ట్ థింక్ ఇది. ఇంకొకటి వచ్చేసి మీరు ఇప్పుడు కొంతమంది ఇప్పుడు దగ్గరగా ఉన్నారు కదా ఫస్ట్ లిస్ట్లో. ఇప్పుడు దగ్గరగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ 95% అనుకోండి, ఇప్పుడు 93-92% వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ డాక్యుమెంట్ అనేది చెక్ చేసుకోండి. ఫస్ట్ మీ ఐడెంటిటీ ప్రూఫ్, మీ 10th మెమో అన్నీ కరెక్ట్గా ఉన్నాయా, ఫాదర్ నేము, మీ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్ మీరు అప్లోడ్. ఇంకొకటి ఏంటంటే, కొంతమంది ఏం చేశారంటే దీంట్లో ఇంకొక రీజన్ కూడా చెప్తున్నా, సరదా కోసం అప్లై చేసిన వాళ్ళు ఉన్నారండి ఇందులో. ఇదొక రీజన్ కూడా చెప్పారు, నేను మర్చిపోయాను చెప్పడం. దీంట్లో ఏంటిదంటే కొంతమంది ఏం చేశారంటే 10 out of 10, 100 out of 100 అలా పెట్టేసుకున్నారంట. అంటే అప్లికేషన్లో వస్తుందా రాదా సరదాగా టెస్ట్ చేద్దాం అన్నట్టు అలా పెట్టుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలా పెట్టేసుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో ఒక మేనేజ్ చేద్దామని చెప్పేసి అనుకుని వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి మీరు అలాంటి తప్పు అయితే చేయకండి. ఓకేనా? మీరు ఒకవేళ కరెక్ట్గా జెన్యున్గా ఈస్కోరే పెట్టారు, జెన్యున్గా మీ దగ్గర సర్టిఫికేట్స్ ఉన్నాయంటే మీరు జాబ్ మీద అయితే హోప్ పెట్టుకోండి. లూజ్ మాత్రం అస్సలు దాని హోప్ మాత్రం తగ్గించుకోకండి మీరు. ఎందుకంటే చాలా వరకు మంచి మార్క్స్ ఉన్న క్యాండిడేట్స్ కనుక మీ దగ్గర మంచి మార్క్స్ ఉన్నాయనుకోండి, లాస్ట్ వరకు వెయిట్ చేయండి. ఓకేనా? కానీ హోప్ మాత్రం పోగొట్టకండి. ఎందుకంటే జీడీఎస్ అనేది మనకి ఎగ్జామినేషన్ ఉండదు,
స్కోరింగ్ అని దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు 100/100 100/100 మనం చూడొచ్చు, అన్ని కట్ ఆఫ్లో అవన్నీ ఉండొచ్చు, కానీ అవన్నీ రీజనే కాదండి. ఓకేనా, నేను చూసిన ఇప్పుడు నేను కనుక్కున్న ఇన్ఫర్మేషన్, ఒక పోస్ట్లో ఒక ఎంప్లాయీ ఉన్నాడు మా ఫ్రెండ్, అతని దగ్గర నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్, రిజెక్షన్ ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఎలా జరుగుతుందని అడిగితే వాళ్ళు సింపుల్గా ఆయన ఒకటే మాట అనేసిండు, దీంట్లో దాదాపు 20-30% అసలు వస్తుందా రాదా అన్నట్టు చెక్ చేద్దాంలే అని అప్లై చేసిన వాళ్ళే ఉన్నారంట. ఓకేనా, అది కూడా ఎలా అంటే 100/100 పెట్టేసి. కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ అయితే పడకండి. ఓకేనా, మీకు మంచి స్కోర్ కనుక ఉంటే మంచి జెన్యూన్గా మీరు అప్లై చేయాలి, కంపల్సరీ మీకు జాబ్ రావాలనే కాన్సెప్ట్తో మీరు అప్లికేషన్ కనుక పెడితే మీకు వస్తుంది. వెయిట్ చేయండి, కాకపోతే కొంచెం టైం పడుతుంది అంతే. ఓకేనా, కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ అయితే పడకండి. నెక్స్ట్ నెక్స్ట్ సెకండ్ లిస్ట్ అనేది April 4th నుంచి 20 వరకు చెప్పేశాను కదా, కాబట్టి మీరైతే వెయిట్ చేయండి, ఆ టైం వరకు వెయిట్ చేయండి. ఓకేనా, ఇక ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మాత్రం మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా, ఇదేనండి నేను చెప్పబోయే సజెషను. ఓకేనా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్, హ్యావ్ ఏ నైస్ డే.